ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మనం ఉన్నది మన కోసం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టులు హిడ్మా మరణం తర్వాత సో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యాక దాదాపుగా 2000 మంది మావోయిస్టులు చనిపోయారు. కూంబింగ్ కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, ఈ వృద్ధాప్య రీజన్స్ కావచ్చు, ఎలాగైనా సరే కావచ్చు. సో ఇప్పుడు దండకారణం నుంచి జనావాసం వరకు ఎలా వెళ్ళాలన్నదే వీళ్ళ టార్గెట్. ఇప్పుడు తిప్పిరి అలియాస్ దేవ్జీ లొంగిపోతున్నాడు. ఎక్కడున్నాడు అసలు తిప్పిరి దేవ్జీ? మరి నిజంగా ఆయన లొంగిపోయే ఛాన్స్ ఉందా? ఆయన ఎందుకు ఆయన అనుచరులతో, దేవ్జీ అనుచరులతో అమిత్ షా ఎదుట లొంగిపోతానని ఎందుకు చెప్తున్నాడు? సో అలాంటి వ్యక్తి నిజంగా ఒకవేళ లొంగిపోతే మరి దానివల్ల ఇంకా వాళ్ళు చేసిన ఉద్యమం వల్ల సుఖమే ఉంటుంది. సో ఇలాంటి రీజన్స్ అని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ థింగ్, హిడ్మా మరణం తర్వాత చాలామందిలో వచ్చిన డౌట్ ఏంటి, మావోయిస్టులు అందరూ అన్యాయం అయిపోతున్నారు, సో వాళ్ళకి ఒక దిక్కంటూ ఉండదు, ఎవరు తోడు ఉండరు, ఆదివాసీలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయరు అనే ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య హిడ్మా మరణం తర్వాత ఇటు దేవ్జీ కావచ్చు, ఇటు రాజిరెడ్డి కావచ్చు, సో వీళ్ళిద్దరూ మావోయిస్టులకి అగ్రనేతలుగా ఉంటారనే భావన చాలా మందిలో నెలకొంది. కానీ దండకారంలో ఉన్న ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేయలేని పరిస్థితి. కనీసం బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా ఆపరేషన్ చేయాలి అన్నా, ఎక్కడ కూంబింగ్ జరుగుతుందో, ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందో, సో ఇలాంటి రీజన్స్తో వాళ్ళు ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం. హిడ్మా మరణం తర్వాత సో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ కావచ్చు, సుక్మా జిల్లాలో కావచ్చు, గడ్చిరోలి కావచ్చు, వీటన్నిటిలో కూడా సీసీ రోడ్లు పడిపోయి అక్కడ మొత్తం అడవులను తొక్కేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దేవ్జీ మరి ఎవరైతే అరెస్ట్ అయిన మావోయిస్టుల్ని కాపాడదాం అనుకుంటున్నాడా? ఇప్పటిదాకా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఎవరైతే ఆదివాసీ ప్రజలు ఉంటారో వాళ్ళ కనీస అవసరాలు కావచ్చు, వాళ్ళకి మౌలిక అవసరాలు, సౌకర్యాలు, వాళ్ళ పిల్లలకి చదువులు, వాళ్ళ ఊళ్ళో రోడ్లు, ఇలాంటి వాటి కోసం పోరాడుతున్నాడు. నిజంగా వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ దేవ్జీ తీసుకున్న డెసిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డెసిషన్. అందుకే ఇప్పుడు ఆయన 2 కండిషన్లు పెట్టాడు. ఎవరైతే మావోయిస్టులని అరెస్ట్ చేశారో, దాదాపుగా మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు, అండ్ గడ్చిరోలిలో దాదాపుగా 15 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు, అండ్ హిడ్మా మరణం రోజున విజయవాడ కావచ్చు, కాకినాడ కావచ్చు, దాదాపుగా 40 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఓన్లీ ఏపీ తెలంగాణలోనే వందల సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ చేస్తే జస్ట్ ఇమాజిన్ దంతెవాడ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, సుక్మా కావచ్చు, అండ్ గొల్లపల్లి కావచ్చు, ఇలాంటి అటవీ ప్రాంతాల్లో ఎంతమంది మావోయిస్టులు అరెస్ట్ చేసి ఉంటారు? సో వాళ్ళందరినీ దాదాపుగా అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 200 మంది, కానీ అన్అఫీషియల్గా దాదాపుగా ఈ సంఖ్య వేలల్లో ఉంటుంది. సో హిడ్మానే సరదాగా అరెస్ట్ అయ్యి ఆయన్ని ఎన్కౌంటర్ చేసి విజయవాడ నుంచి తీసుకెళ్లి ట్రావెల్ చేసి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆయన తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమంది మావోయిస్టులు వాళ్ళు పోలీసులు పట్టుకొని ఉంటారు. ఒక్కొక్క మావోయిస్ట్కి దాదాపుగా 100 మంది భద్రతా బలగాలు ఉంటాయి. దాంట్లో ఆక్టోబస్ ఉంటుంది, అండ్ గ్రే హౌండ్స్ ఉంటాయి, అండ్ ఇంకా స్థానిక భద్రతా బలగాలు ఉంటాయి, అండ్ మోస్ట్లీ మెయిన్గా డిఆర్జీ బలగాలు ఉంటాయి. సో ఈ డిఆర్జీ బలగాలు ఏంటంటే ఎవరైతే అడవుల గురించి తెలుసో, లైక్ మావోయిస్ట్గా ఇక మేము వర్క్ చెయ్యం, సో మాకు మా ఫ్యామిలీ ముఖ్యం అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే డిఆర్జీ గ్రూప్ అనమాట. సో వాళ్ళకి అడవులు ఎక్కడ ఉంటారు మావోయిస్టులు, ప్రతి అణువు తెలుసు, ఎక్కడ లైక్ మా హోల్స్ పెడతారు, కొన్ని క్షిపణులు ఎక్కడ పెట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆయుధాలను ఎక్కడ దాచుకుంటారు, ఇలాంటివి మొత్తం కూడా వాళ్ళకి డిఆర్జీ గ్రూప్ తెలుసు అనమాట. సో వాళ్ళు కనుక సరదాగా దండకారణంలోకి వెళ్తే మావోయిస్టులు ఎక్కడున్నారనేది ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసేస్తారు. దాని తర్వాత గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, సమ్ కన్సర్న్ ఎస్పీ కావచ్చు, వాళ్ళు విధుల్లోకి వస్తారు. సో అంతవరకు అంటే ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ అయితే జస్ట్ ఇమాజిన్ కగార్ తర్వాత ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఉంటారు. సో ఇప్పుడు దేవ్జీ నిజంగా వీళ్ళందరి కోసం ఇటు ఆదివాసీ ప్రజలు, ఇంకా ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు మావోయిస్టులు కావచ్చు, నజరానా ప్రకటిస్తారు. లైక్ హిడ్మా మీద ₹1,70,00,000 నజరానా ప్రకటించారు. సరే, హిడ్మా ఒప్పుకోలేదు, ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా యాక్సెప్ట్ చేయలేదు, ప్రభుత్వం ఇస్తానన్నది. కానీ ఇంతమందిని ఇప్పుడు సేవ్ చేయడం కోసం నిజంగా దేవ్జీ ఒక నెక్స్ట్ లెవెల్ మార్గాన్ని ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే మావోయిస్టులను సేవ్ చేయాలి, వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదం నిజంగా జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పటిదాకా మావోయిస్టులు ప్రజల కోసం వర్క్ చేశారు, లేదంటే అణగారిన అట్టడిగిన వర్గాల కోసం పనిచేశారా అన్న మాట వాస్తవమో ఇంకోటో చరిత్ర చెప్తుంది. కానీ
రేపొద్దున మావోయిస్టులు ఏం చేశారు, హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు ఏం చేశారు అన్నది నిజంగా చరిత్రలో మిగిలిపోయేటువంటి అంశం. చాలామంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్లో మాట్లాడుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు దేవ్జీ చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగాలి, ఇన్నాళ్ళు మాకు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేస్తే లొంగిపోతానంటూ కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. మరి దేవ్జీ రాజిరెడ్డి వీళ్ళిద్దరు లొంగిపోవడం కరెక్టా కదా? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.